నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. బోతన్ ఏకచక్రేశ్వరం, ఇందూరు నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీ శంభులింగేశ్వర ఆలయంలో అభిషేకం నిర్వహించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రైతు సంక్షేమానికి కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి హితవు. రైతులు బ్యాంకుల్లో అప్పు తీసుకునే బదులు డిపాజిట్లు చేసే రోజులు రావాలని కోటగిరి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో సూచన. యావత్ హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. గోమాతలను సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపు. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. అలరించిన శ్రీకృష్ణుని వేషధారణ, ఉట్టికొట్టే కార్యక్రమాలు, ఇస్కాన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జన్మదిన వేడుకలు. వేల్పూర్ మండలం అమీనాపూర్లో కూలిన ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ. సెలవు దినం కావడంతో తప్పిన ముప్పు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యావత్ హిందూ ప్రజలు ఘనంగా జరుపుకుంటారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అలాగే గోవులను సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలో యాదవ్ సంఘం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మ సంస్థాపన కొరకు మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తారని, ద్వాపర యుగంలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని చెప్పారు. ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించడానికి ధర్మ సంస్థాపన కొరకు ఆయన నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి నిదర్శనంగా మహాభారతం లాంటి పురాణాలు చెబుతుంటాయని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుందని వివరించారు. గోవును దేవతగా పూజించే హిందువులు గోవులను పరిరక్షించుకోవాలని, ఇంటికో గోమాతను సాదుకోవాలని సూచించారు. దేశం ధర్మ మార్గం వైపు నడవడానికి ఆ కృష్ణుడి ఆశీర్వాదం దేశ ప్రజలందరిపై ఉండాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్, రాగి నారాయణ యాదవ్, సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా ట్రస్ట్ ద్వారా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ ట్రస్ట్ ద్వారా నేను కొంత ₹1,00,000 ఇస్తాను. చాలా శుభదినం. ఎందుకంటే కృష్ణుడు ఆశీర్వాదం అంటే అన్నీ ఉన్నట్లే, ఆయన దయ ఉంటే దేశం రాష్ట్రమంతా కూడా ప్రజలలో హిందూ భావాలు పెరగాలని, హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, హిందూ ధర్మం పటిష్టం కావాలని, ముఖ్యంగా పురాతన కాలంలో ప్రతి ఇంట్లో గోవు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ మార్పు కనిపిస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్ వంటి రాష్ట్రాలలో గోవధ పటిష్టంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే నిషేధించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా గోవధ చట్టం ఉన్నప్పటికీ అది కొన్ని రుసుములతోటి పూర్తిగా దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం అమలు కావడం లేదు. తప్పకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అన్ని చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో
దేశం అభివృద్ధి దిశగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. గోవధ నిషేధం దేశవ్యాప్తంగా పాటు తెలంగాణలో కూడా ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గోవుని పెంచడం ఎన్ని జన్మల పుణ్యమో అది. ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ అంతా కూడా సస్యశ్యామలు. కనుక మరొకసారి ఈ శుభదినాల శుభ సందర్భంగా ప్రతి ఒక్క యాదవ సోదరు ఎంతో పురాతనమైన శ్రీ శంభులింగేశ్వర స్వామివారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. 1997 నుంచి ఇందూరు నగరానికి వస్తున్నా ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైన శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రావణమాస చివరి సోమవారం నాడు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి బిల్వపత్రం సమర్పించి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997 నుంచి నిజామాబాద్ నగరానికి వస్తున్నానని శ్రీ శంభులింగేశ్వర స్వామి వారిని దర్శించుకునే భాగ్యం పవిత్రమైన శ్రావణమాస సోమవారం నాడు కలిగిందని ఆయన అన్నారు. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ఆలయానికి మొదటిసారి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావును ఆలయ కమిటీ చైర్మన్ గాండ్ల లింగం ఘనంగా సన్మానించారు. 97 నుంచి నిజామాబాద్కి రావటం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ శంభులింగేశ్వరుడు ఈరోజు అవకాశం ఇచ్చింది నాకు దర్శనం చేసుకోవడానికి. చాలా పవిత్రమైన రోజు, మంచి రోజు అని నేను భావిస్తూ ఉన్నాను. 2 రాష్ట్రాల ప్రజలు, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి, మొత్తం భారతదేశం చల్లగా ఉండాలని చెప్పి శంభులింగేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయ చ నమో నీలగ్రీవాయ చ సిద్ధికంఠాయ చ నమః కవర్తినే జప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే నమో గిరిశాయ చ దివిష్టాయ చ నమో మీడిష్టవృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే హరిత్యాజాలోప్యాయ లోప్యాయ ఊర్మ్యాయ సూర్మ్యాయ చ పర్ణాయ చ పర్ణశద్యాయ చ పరమాయ చ విఘ్నదే చ నమః ప్రక్కిదతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగమృతేభ్యో విక్షిన్వత్కేభ్యో విచిన్వత్కేభ్యో అనిరతేభ్యో ద్రామే అంధసస్వదే దర్ధన్యవేద ఏషాం ప్రజానామేషాం పశూనాం మాభేర్మనో ఏషాం కించనమో. శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర పీడీఎస్యు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపించారు. ర్యాంకులు మార్కుల కోసం విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో కొళ్ళిన కూరగాయలతో వండుతున్నారని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా తప్పుడు డాక్యుమెంట్స్తో అనుమతులు పొందారని తెలిపారు. దానికి తోడు విద్యాశాఖ సైతం వారికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. పై గ్రౌండ్ విద్యా అర్హతలు గల టీచర్స్ లేరని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్యపై చర్యలు తీసుకోకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర నాయకులు నిఖిల్, దేవిక, మనోజ్, ముక్తశ్రీ, రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. గతంలోనే
కుళ్ళిన కూరగాయలతో భోజనం అక్కడ వంట చేస్తున్నారని చెప్పేసి గతంలో డిఓ గారి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా వారిపైన చర్యలు తీసుకోలేదు. కొన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు అక్కడక్కడ బ్రాంచులు పర్మిషన్ లేకుండా కూడా ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా గతంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి కనీస సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టే పరిస్థితి కూడా ఉన్నది. బస్సులలో విద్యార్థులను మొత్తం కూడా ఆ సీట్లకు పరిమితికి మించి ఈరోజు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చాలా అవినీతి ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలో నడుతుంది. దీన్ని మొత్తం కూడా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ కూడా దీంట్లో మొత్తం కూడా వీరిపై దీంట్లో ఎంక్వైరీ చేసి మొత్తం కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలు మొత్తంకే రద్దు చేయాలి. అదేవిధంగా అనుమతి లేని వాటిని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. లేన్చో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద శ్రీ సరస్వతి విద్యామందిర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటారు. విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దశావతారాలలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించినట్లు శ్రీమద్ భాగవతంలో పేర్కొన్నట్లు ఆ పాఠశాల అధ్యక్షుడు కె గంగారాం విద్యార్థులకు వివరించారు. శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించారని అన్నారు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసు దోచుకున్నాడని, గోపబాలకుడిగా, సోదరునిగా, అసూర సంహారిగా, ధర్మ సంరక్షుడిగా ఇలా ఎన్నో పాత్రలను పోషించి జగద్గురువుగా పేరొందినట్లు తెలియజేశారు. పాఠశాలలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు వివరించారు. నృత్యాలలో ఆకట్టుకున్నారు. గోపిక వేషధారంలో వచ్చిన విద్యార్థులు ఉట్టి లాగుతుంటే శ్రీకృష్ణ వేషధారంలో వచ్చిన విద్యార్థులు ఉట్టికొట్టే సన్నివేశాలు అందరినీ రంజింపచేశాయి. శ్రీకృష్ణ గోపికల వేషధారణలలో వచ్చిన విద్యార్థులందరికీ పాఠశాల కమిటీ సభ్యులు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి నర్సయ్య, విద్యా విషయక సలహాదారు శ్రీధర్, మంచి గణేష్, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 15,000 రూపాయలు రైతు భరోసా, ప్రతి పంటకు 5,000 రూపాయల బోనస్, రైతు బీమా, పంటల బీమా అమలు చేయాలని ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 15 లోపు గడువు విధించింది. ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వి ప్రభాకర్, లింగారెడ్డి, దేగాం యాదాగౌడ్, నూతల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ, ముందుగా రైతు జేఏసీ ఇచ్చిన పిలుపుతో 3 నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది రైతులు పోలీసుల వలయాన్ని ఛేదిక్కించుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గంటల తరబడి రహదారిపై ధర్నా చేయడం రైతు ఉద్యమంలో చారిత్రాత్మక ఘటన అని అన్నారు. హాజరైన రైతులందరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు. రైతు ఉద్యమం ఏకగ్రీవంగా సెప్టెంబర్ 15వ తేదీన ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేయాలని, 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతుల డిమాండ్ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరింత కోపాగ్నికి వచ్చే విధంగా గాను మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని రైతులే ధృవీకరించుకొని నిర్ధారించే విధంగా ఈ యాప్ని తయారు చేశామని, దాన్ని సద్వినియోగం చేసుకోమని, తప్పుడు డిక్లరేషన్ ఇస్తే రికవరీ చేస్తామని హెచ్చరించడం సరికాదని వెంటనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు జేఏసీ ఇచ్చిన పిలుపులో అందుకొని దాదాపుగా 10,000 మంది రహదారి పైన కూర్చుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా
2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, అట్లాగే 2 పంటలకు 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయలు రైతు భరోసా, ఏ పంటకైతే ధర తక్కువ ఉంటుందో గిట్టుబాటు కాదో ఆ పంటకు నువ్వు ఇస్తానన్న 500 రూపాయల బోనస్, రైతు బీమా, పంటల బీమాని అమలు చేయాలని చెప్పేసి ఈ 10,000 మంది హాజరై ప్రభుత్వానికి డిమాండ్ చేసిన దాని సందర్భంగా ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి రైతుకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమ అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉంది. ఈ వెలుగులో సుమారుగా 1000 మంది పోలీసులు జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుండి తరలి వచ్చిన పోలీసుల బలగాలను, హెచ్చరికలను ఛేదించి వచ్చిన రైతాంగానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, అయ్యా ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ రూపొందించిన నాడు మేము రూపొందించలేదు అని చెప్పాము. రేవంత్ రెడ్డి గారే తాను ముఖ్యమంత్రి కావడం కోసం రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి అని చెప్పేసి మా డిమాండ్. అందులో ప్రధానంగా 31 షరతులతోని 2 లక్షల రుణాల మాఫీని నువ్వు అమలు చేయడం అనేది ఇది ఎగ్గొట్టే కుట్రలో భాగమే అని చెప్పేసి మేము అందరం చెప్తా ఉన్నాం. అందుకని ఎలాంటి షరతులు లేకుండా నిన్న మా ధర్నా అయిన తర్వాత, రైతులు రోడ్డు మీదకి వచ్చి కోపాగ్ని చూసిన తర్వాత మంత్రులు మాట్లాడిస్తా ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గ్రామాల్లో సైతం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. చిన్నారుల శ్రీకృష్ణుని వేషధారణలు ఉట్టికొట్టడం ఆకట్టుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామ మందిరంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా చిన్నారులు చిన్ని కృష్ణని వేషధారణలు ముచ్చటగొలిపాయి. ఈ ఉత్సవాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదవ కులస్తులు శ్రీకృష్ణుడిని కులదైవంగా కొలుస్తారని అన్నారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లో వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. కృష్ణాష్టమి రోజున ఉయ్యాలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కన్నుల పండుగగా జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో ఘనంగా ఉంటాయని అన్నారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతోందని తారాచంద్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్తులు సైతం పాలు పంచుకోవటం పండుగకు మరింత వన్నె తీసుకొస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రవి, మాజీ వీడీసీ చైర్మన్ రాజ్ కుమార్, సొసైటీ డైరెక్టర్లు రాజ్ కుమార్, షేర్ పాపనోళ్ల గంగారాం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దత్తు తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 29న మండలాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఆగస్టు 15న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్టు ప్రకటించారని, కానీ అనేక మంది రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదని వాపోయారు. బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రుణమాఫీ కాని వారి వివరాలను ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటనలు చేయటం, ఇది ఒక రకంగా రైతులను వంచటమే అవుతోందని అన్నారు. సోమవారం నాడు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని, రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. రైతులకు రుణాల మాఫీ చేయడానికి నిధులు 31,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రకటించి 18,000 కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు కూడా ఆటంకంగా మారాయని ఆయన అన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతులందరికీ రుణమాఫీ చేయని ఎడల రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతోందని,
దీనిలో భాగంగా ఈ నెల 29న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆగస్టు 15న రైతులందరి రుణాలను 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాటినన్నింటినీ మాఫీ చేయటానికి నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. కానీ నేటికి ఇంకా అనేక మంది రైతులకు రుణాలు మాఫీ కాక రోజు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి వెంటనే సరిచేయటం కోసం ప్రభుత్వం ఈ రోజు నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నామనే పేరుతోటి ఒక కొత్త యాప్ని విడుదల చేశారు. కానీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అర్హులైనటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల లోపు రుణాలని వెంటనే మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అర్హులైనటువంటి రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29న అన్ని మండల కార్యాలయాల వద్ద అధికారులకి దరఖాస్తులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. రుణమాఫీ కాని రైతులందరూ 29వ తేదీన ఆయా మండలాల్లో వెంటనే అధికారులకి దరఖాస్తులు ఇవ్వటం కోసం రావాలని, అట్లాగే ప్రభుత్వం తాత్సారం చేయకుండా కాలయాపన చేయకుండా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి తండాలో గిరిజనులు తీస్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవీలకు నైవేద్యాలు పెట్టి భోగి బండారా నిర్వహించారు. బంజారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తీస్ పండుగ. పార్వతీమాత 108వ అవతారంలో మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజులు కఠోర దీక్ష చేసి మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకుని వివాహం చేసుకుందని ప్రతీతి. దీంతో అనాదిగా బంజారాలు శివపార్వతులను కొలుస్తూ పెళ్లి కాని అమ్మాయిలు ప్రత్యేక నియమ నిబంధనలతో ఉపవాస దీక్షతో ప్రత్యేక పూజలు చేస్తారని రిటైర్డ్ సిఐ బట్టు బలరాం తెలిపారు. ఈ సందర్భంగా తీస్ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవీలకు నైవేద్యాలు పెట్టి భోగి బండారా నిర్వహించారు. అనంతరం కన్యలు గోధుమ నారుగల బుట్టలను తలపై ఎత్తుకొని నృత్యాలు చేస్తూ కనువిందు చేశారు. ఈ సందర్భంగా బంజారా కన్యలు మాట్లాడుతూ బంజారాలకు అత్యంత ఇష్టమైన పండుగ తీస్ పండుగ అని చెప్పారు. పండుగలో 9 రోజుల పాటు పెళ్లి కాని అమ్మాయిలు ఒక చోట చేరి పెద్ద మనుషుల సమక్షంలో పుట్టమట్టి తెచ్చి పేడతో ఒక బుట్టలో వేసి గోధుమలను ఆ బుట్టలో వేసి 9 రోజుల పాటు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. ఉపవాస దీక్ష చేపట్టి 9వ రోజు శివపార్వతుల విగ్రహాలు మట్టితో చేసి పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జించి 9 రోజుల పాటు బుట్టలో వేసిన గోధుమల నారును జగదాంబాదేవికి సమర్పించి నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేస్తారని, దీనివల్ల మంచి భర్త అనగా పార్వతికి మహాశివుడు దొరికినట్లు వీరికి కూడా అదేవిధంగా మంచి భర్త దొరుకుతాడని వీరి నమ్మకమని చెప్పారు. అదేవిధంగా పాడి పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటామని వారు తెలిపారు. తీజ్ పండుగ అంటే బంజారాలో పండుగలలో ఒక తీజ్ పండుగ ఒకటి ప్రాముఖ్యత ఉంది. ఇది ఎందుకు అంటే పార్వతీ మాత 108వ అవతారంలో శివుని పొందే క్రమంలో ఈ 9 రోజులు కఠోర దీక్ష ఉపవాసం ఉండి ఇట్లా గోధుమలు బుట్టలో నానబెట్టేసి దాన్ని 9 రోజులు మంచి నీళ్లు పోసి పెంచిన తర్వాత 9వ రోజు అప్పుడు శివుడిని వరిస్తుంది. అప్పుడు శివుడు అనుగ్రహించి పార్వతీమాతను అనుగ్రహిస్తుంది. ఈరోజు నడిపల్లి తాండాలో తీజ్ పండుగ నిమజ్జనం జరుగుతున్నది. ఇది తీజ్ పండుగ మా బంజారాల యొక్క పండుగలలో ముఖ్యమైన పండుగ. ఇది ఏంటంటే 16వ తారీఖు నాడు మేము గోధుమలను నానబెట్టేసి 17వ తారీఖు నాడు పుట్టమ్మని తీసుకొచ్చి చిన్న పుట్టలలో వేసి తర్వాత దీన్ని 9 రోజులు ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు వాళ్ళకు మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గోపాల కలువ ఏర్పాటు చేసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సోమవారం ఉదయం నుండి
24 గంటల పాటు భజన కార్యక్రమాన్ని నిర్వహించి గోపాల కలువ ఏర్పాటు చేశారు. నున్నటి కర్ర ఏర్పాటు చేయగా యువకులు ఉట్టి కొట్టడానికి పోటీ పడ్డారు. అనంతరం ఉత్సాహంగా ఉట్టి కొట్టి పాలు పెరుగు త్రాగారు. ఆ తర్వాత ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, భజన మండలి సభ్యులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయక ప్రభుత్వాలు కాలయాపన చేయటం శోచనీయమని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రమేష్ అన్నారు. అర్హులైన పేదలకు వెంటనే ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలతో సిపిఎంఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పేదలకు పంచకపోవడంతో శిథిలావస్థలకు చేరుకున్నాయని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోతే పేద ప్రజలే కబ్జా చేసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ మండల నాయకులు దామోదర్, రమేష్, ఆశీష్, విలాస్, సులోచన, సత్యగంగు, నూర్జహాన్, జమున, షహానా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరుగునబడి కూలిపోయే స్థితిలోకి చేరుకున్న కనీసం అధికారులు పట్టించుకోకుండా, ఇక్కడ గ్రామ స్థాయిలో సర్వేలు చేయకుండా, అర్హులను గుర్తించకుండా తాళాలు వేసుకుని చోద్యం చూస్తున్నారే తప్ప ఇంకొకటి కాదనే విషయం సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం. గత వారం రోజుల క్రితం కూడా చెప్పాం, ఈ డబుల్ బెడ్రూమ్లు పరిశీలించండి, అర్హులను గుర్తించండి, సర్వేలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పినా
అధికారులు నిమ్మకు నీరెట్టుగా వ్యవహారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి దాన్ని ధ్వంసం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే ఈ గ్రామంలో సర్వే చేపట్టి వాళ్ళందరికీ సర్వేలో తేలిన వాళ్ళందరికీ లక్కీ డ్రా రూపంగా అందరికీ పంపకం చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్న వాళ్ళకే ఇస్తారు, లేని వాళ్ళకి ఇయ్యారని చెప్పేసి కూడా మాట్లాడతారు. ఎప్పుడు కూడా అలాంటి అపోహలు పోకుండా అర్హులైన వారికి ఖచ్చితంగా పంచాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే, ఎవరైనా అవినీతికి పాల్పడితే బరాబర్ నడి రోడ్డు మీద ఇడిచి ముక్కు రాపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న 48 బెడ్రూమ్లను మీరందరి గ్రామంలో సర్వే చేయండి. ఈ గ్రామానికి వలసలు వచ్చిండ్రా, 20 ఏళ్ల నుంచి ఉంటున్నారా, 30 ఏళ్ల నుంచి ఉంటున్నారా, సర్వేలు చేసిన తర్వాతనే ఈ గ్రామ వాసులకు మొట్టమొదలుగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళ సంగతి ఆలోచించాలని చెప్పేసి మేము బోర్లాం గ్రామ శివారులోని కొండపై కొలువైన శ్రీ ఆది బసవేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి సోమవారం ముగింపు ఉత్సవాలకు వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బాన్సువాడ మండలం బోర్లాం గ్రామ శివారులోని కొండపై కొలువైన శ్రీ ఆది బసవేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు ఆలయంలో శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ సంస్థాన మఠం బిచ్కుంద గురువు ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రావణమాసం మహోత్సవాలు చివరి సోమవారం ఉత్సవాల ముగింపు మరియు అఘోర పాశుపత హోమ సమాప్తి, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుర బాలరాజు, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు, నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోల సంజీవ్ రెడ్డిలతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరై శ్రీ ఆది బసవేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సమస్త భక్త జనులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులతో సర్కారు బడుల్లో మరమ్మతులు పూర్తి చేయగా వేల్పూర్ మండలంలో ఓ సర్కారు బడిలో ప్రమాదం సంభవించింది. శిథిలావస్థకు చేరిన ప్రహారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో నేల కొరిగింది. వేల్పూర్ మండల పరిధిలోని అమీనాపూర్ గ్రామంలో సోమవారం ఉదయం సుమారు 6:45 సమయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రహారీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో విద్యార్థులు ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామ ప్రజలు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు తక్షణమే స్పందించి శిథిలావస్థకు చేరిన ప్రహారీలతో పాటు తరగతి గదుల మరమ్మతు పనులను చేపట్టాలని కోరుతున్నారు. ఎడపల్లి మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం మేరకు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో 1వ వార్డులో కృష్ణాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో చూపరులను అలరించాయి. ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉట్టికొట్టారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది. చిన్నారులు శ్రీకృష్ణుడు, సత్యభామ వేషధారణలలో ప్రదర్శనలిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శేఖర్, రాజలింగం, సాయిరెడ్డి, గోపి, లక్ష్మణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ సోమవారం వేళ బోధన్లోని పురాతన శ్రీ ఏకచక్రేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రాతకాలం నుంచి ముక్కంటిని అభిషేకించి అర్చనలు చేశారు. భక్తులు భజన కీర్తనలతో ఆకట్టుకున్నారు. బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో శ్రావణ శుద్ధ 4వ సోమవారం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. వేకువజాము నుంచి స్వామివారికి ఆలయ అర్చకులు లఘున్యాస మహారుద్రాభిషేకం, అభిషేకాలు, అర్చనలు, హారతీ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ మండల పరిసర గ్రామాల నుంచి భక్తులు దండియాత్రగా కాలినడకన అత్యంత భక్తి శ్రద్ధలతో భగవన్నామ స్మరణతో
ఆలయానికి చేరుకుని భజన కీర్తనలు ఆలపించారు. బోధన్ తహసీల్దారు విఠల్ ఆధ్వర్యంలో ఆలయంలో అన్నదాన ప్రసాద వితరణ చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, మారుతి మందిర్ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, జేఈఓ రాములు, ఆలయ నిర్వాహకులు హరికాంచారి, భూమేష్, మహేష్, సురేష్, రాజు, సుధాకర్ పాల్గొన్నారు. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం, సదాశివమాం భజే. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 4వ సోమవారము, విశేషంగా గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఈరోజు సోమవారం కూడా రావడం విశేషం. భక్తులు కూడా హరిహరాదుల్ని దర్శించుకున్నటువంటి ఆనందాన్ని వాళ్ళందరూ కూడా పొందడం జరుగుతుంది. గత 3 వారాల కంటే ఈ వారము 4వ వారం విశేషంగా జనావళి మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చి పాదయాత్రగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ శ్రావణ మాసంలో 5వ సోమవారం కూడా విశేషమైనటువంటిదే. 5వ సోమవారము సోమవతి అమావాస్యను పురస్కరించుకొని 5వ సోమవారం అమావాస్య మరియు సోమవారం 2 రావడం జరిగింది. విశేషంగా భక్తులందరూ కూడా అమావాస్య పర్వదినాన స్వామివారి అత్యధిక సభ్యత్వాలతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఇదే ఉత్సాహంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా సిరిగాపూర్లో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ సభ్యులుగా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు, మండలాల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే కుటుంబ సభ్యులతోని నా నాయన ఎమ్మెల్యే ఉండే, నా ఆయన ముఖ్యమంత్రి ఉండే, నేను కూడా అవుతానేది ఇక్కడ పద్ధతి లేదు. బూత్ మెంబర్ స్థాయి నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, దేశంలో ప్రధానమంత్రి కావచ్చు, ఈ ఏకైక పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ. వచ్చే సెప్టెంబర్ నుంచి దాదాపు 40 రోజులు మనం సదస్య నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి విలేజ్లో, ప్రతి బూత్లో, అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు వరకు ఇక్కడ కొందరు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాని మీద పరిశీలన చేస్తారు. ఖచ్చితంగా ఆ మెంబర్షిప్ మనకు ప్రతి బూత్కు 200-250 వరకు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడి మనకు ఆదేశం ఉంది. కానీ మనకు నిర్మల్ జిల్లాలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని కోటగిరి మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలని, అప్పు తీసుకునే బదులుగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే రోజులు రావాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కోటగిరి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా గైక్వాడ్ హనుమంతు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా బాన్స్వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు తల ఎత్తుకుని తిరిగేటట్లు నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ కార్యవర్గం పని చేయాలని అన్నారు. రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోకుండా డిపాజిట్లు పెట్టే పరిస్థితి రావాలని అన్నారు. పొలాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని, పొలాన్ని అమ్ముకున్నవాడు చెడిపోతాడని హితవు పలికారు. రైతులకు డబ్బులొస్తే భూమి కొనాలని, లేదంటే బంగారం కొనాలని సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలో వరి పంట అగ్రస్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన పాలకవర్గ సభ్యులందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు అతిథులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ తహసీల్దార్ మల్లయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చందర్, మాజీ జెడ్పీటీసీలో శంకర్ పటేల్, పుప్పాల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, మాజీ ఏఎంసీ చైర్మన్లు గంగాధర్, హమీద్, నియోజకవర్గంలోని వివిధ మండలాల మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఏఎంసీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతులు నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ మా నాలుగు ముదిరిపోతున్నాయి, 35-40 రోజులు దాటితే నాలుగు పని ముదిరిపోతున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన రోజు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చి అడిగాను నీళ్లు కావాలని. లేవు. నిజాం సాగర్లో ఉన్నటువంటి నీరు ఒక పంట కొండాలంటే 12 టీఎంసీ కావాలి. నిజాం సాగర్ కెపాసిటీ 17 టీఎంసీలు, 17.5. ఒక పంటకు 12 టీఎంసీలు కావాలి. నేను ముఖ్యమంత్రి గారు నీళ్ళు అడిగిన రోజు 4.6 టీఎంసీలు ఉన్నాయి, అంటే 4.5 టీఎంసీ ఉన్నాయి. కానీ సీజన్ పోతుంది, నార్మల్ ముదిరిపోతుంది, ఇంకా వారంకి ఇస్తే 10 రోజులకి ఇస్తే పడికి రాకుండా పోతుంది. ఉద్దేశంతో ఆ భగవంతుని మీద ఆశతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల ప్రకారంగా 23 జూన్ నాడు కాలం వదిలించాను. 21 జూన్ నాడు కలిసినాను. 22 జూన్ నాడు ముఖ్యమంత్రి గారు అనుమతించారు. 23 జూన్ నాడు వదిలించారు. వదిలో రోజు కూడా కొంచెం మనసులు బెగడ ఉండే. మరి మన వరుణదేవుడు సహకరించకపోతే పరిస్థితి ఏంటి? వర్షాలు వాడి మంచి పడుతున్నావు, సార్ మంచి పని చేసి అంటారు. వర్షాలు ఎవరు కింద మీద అయినా అనుకో, ఎవడెప్పుడున్నా నీళ్ళు ఎండిపోతున్న పంటలు ఎవరు దించిపోయారని తిడతారు. ఇక అట్ట తయారుండాలి, ఇట్లా తయారుండాలి, ధైర్యంతో వదిలిపెట్టి ఈరోజు భగవంతుని పుణ్యాన నేను కూర్చుండి 3500 ఇళ్ళు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో పేరు ఫైనల్ చేయాలి, అక్టోబర్ పని మొదలవుతుంది. దసరా నుంచి కొత్త ఇళ్ల కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి మీకు ఇస్తాం గ్రామాల వారిగా ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఎంత వస్తాయో ఆ విధంగా మీకు సంఖ్య చెప్తాం. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి మండల నాయకులు కూర్చోండి, గ్రామ నాయకులతో కూర్చోబెట్టుకొని పేదవారి పేర్లు, ఇళ్ల స్థలాలు సొంతం ఉన్నటువంటి వారి పేర్లు రాసివ్వండి. నేను బాగా కూర్చుండి మరొకసారి సమీక్షించుకొని మీ అందరి సూచన మేరకే, మీ సలహా మేరకే కలెక్టర్ గారు పంపిస్తాం. ఆ విధంగా పంపించినటువంటి వాటికి ఆమోదం తెలుపుకొని ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇళ్ళకి టెండర్ ఉండే అలా ఈఎండి లబ్ధిదారు ఖాతాలో పడతాయి, రూపాయి కట్టదాదానికి. దళితులకు, గిరిజనులకు 6 లక్షలు వస్తాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 13న నిజామాబాద్ నగరంలో జరగనున్న ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల వ్యవసాయ మార్కెట్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో జరగనుందని తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం శివకుమార్ చెప్పారు. సోమవారం నాడు శ్రద్ధానందగంజ్ వ్యవసాయ కూరగాయల మార్కెట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, 3 నేర చట్టాల సవరణలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ప్రాంతీయ సదస్సుకు అన్ని రంగాల కార్మికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో గల అంగన్వాడీ సెంటర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇందులో ప్రీ స్కూల్ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారుల శ్రీకృష్ణుని వేషధారణలు చూడముచ్చటగా ఉన్నాయని అంగన్వాడీ టీచర్ సరిత చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేసినందుకు అంగన్వాడీ టీచర్ సరిత కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాడిలో 5గురు పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. ఈ దాడిలో 44,980 రూపాయలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వేల్పూర్ పోలీస్ స్టేషన్లో 5గురిపై కేసు నమోదు చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ప్రధాన వీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. చిన్నారులు వేసిన శ్రీకృష్ణ వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు దౌర్ సాయిలు, అక్కపల్లి నాగేందర్, కృష్ణ, శంకర్, వెంకటేష్, రవికుమార్, యాదవ్ సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండలం చింతకుంట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సిద్ధులగుట్ట ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత 7 రోజుల నుండి సప్తాహ భజన కార్యక్రమాలు నిర్వహించి సోమవారం పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇక్కడ గల రుక్మిణీ విఠలేశ్వర స్వామి, నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు పురాతన మహిమగల ఆలయాలుగా తెలిపారు. ఆలయాన్ని సందర్శించడానికి మోస్రాతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. గోపాలస్వామి ఆలయ అర్చకులు వాసు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన నగర శివారులోని హోటల్ కృష్ణ కాంటినెంటల్లో బస చేశారు. ఆయన్ను హోటల్ ఎండీ గాదె కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండే విధంగా అన్ని హంగులతో హోటల్ను నిర్మించారని ప్రశంసించారు. నగరంలోని సూర్యనగర్లో గల ఆదిత్య స్కూల్లో పాఠశాల ప్రధాన ఆచార్యులు ఓంప్రకాష్ జీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టి కొట్టించడం జరిగాయి. విద్యార్థులలో దేశభక్తి, దైవభక్తి విలువలతో కూడిన విద్య అందించడం సంస్థ ఉద్దేశ్యమని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శేర్ల దయానంద్, హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, గోరక్షక్ రాజేశ్వర్ గుప్తా మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రావణమాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. బోధన్ ఏకచక్రేశ్వరం, ఇందూరు నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీ శంభులింగేశ్వర ఆలయంలో అభిషేకం నిర్వహించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రైతు సంక్షేమానికి కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి హితవు. రైతులు బ్యాంకుల్లో అప్పు తీసుకునే బదులు డిపాజిట్లు చేసే రోజులు రావాలని కోటగిరి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో సూచన.
యావత్ హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. గోమాతలను సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపు. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. అలరించిన శ్రీకృష్ణుని వేషధారణ, ఉట్టికొట్టే కార్యక్రమాలు, ఇస్కాన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జన్మదిన వేడుకలు. వేల్పూర్ మండలం అమీనాపూర్లో కూలిన ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ. సెలవు దినం కావడంతో తప్పిన ముప్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.